జీవితంలో ఎప్పుడూ ఉన్నత శిఖరాలని అధిరోహించాలనుకుంటాడు, ఉన్నతంగా నిలబడాలని కోరుకుంటాడు. అందుకోసం తను చేయని ప్రయత్నాలంటూ ఉంటావు. ఎన్నో పథకాలు రచిస్తాడు, అలానే కుట్రలు పన్నుతాడు, ఎవరినైనా అర్థిస్తాడు, సహాయాన్ని కోరుకుంటాడు. ఇన్ని రకాలుగా శ్రమపడినప్పటికీ మనిషి కోరుకున్న శిఖరాలని అతను చేరుకోలేకపోవచ్చు. ఒకవేళ చేరుకున్నప్పటికీ ఎవరో ఒకరు కిందకి లాగేస్తూ ఉంటారు. కారణం ఏమిటి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదొక నెమలి పించం, ఇక ఇదేమో ఒక రాయి. ఇప్పుడు గనక నేను దీనిని ఇలా గాలిలోకి విసిరేస్తే అది ఎగురుతుంది, కానీ ఈ రాయి వెంటనే కింద పడిపోతుంది. కారణం ఏమిటి? భారం. ఈ రాయి బరువైనది. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ రాయిలా మన మనసుని ద్వేషం అలానే అహంకార భారాలతో నింపుకుంటే గనక అది ఎప్పటికీ పైకి ఎగరలేదు. ఎగిరినప్పటికీ అది వెనువెంటనే కింద పడిపోతుంది. కనుక మనసులోని భారాన్ని తగ్గించుకోండి. క్రోధావేశాలను మీ మనసు నుంచి విడిచిపెట్టండి. ఆ తరువాత గాల్లోకి ఎగిరి చూడండి. ఉన్నత శిఖరాలపైకి చేరుకోగలరు. మీ తేలికపడ్డ మనసుతో పలకండి, రాధాకృష్ణ.